డిఆర్ ఫోకస్ కి స్వాగతం. వాలంటీర్స్ కి సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్లకు 5,000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. వారు నియామకంలో ఎటువంటి రిజర్వేషన్ ని పాటించలేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ప్రశాంత్ కుమార్ కోర్టులో అయితే తెలియజేయడం జరిగింది. దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. తదుపరి సమగ్ర విచారణతో కౌంటర్స్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయాలని వాలంటీర్స్ ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భయపడి లేదా ఓట్లు వేయించడానికి రాజీనామా అయితే చేసి ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దీనికి సంబంధించి వాలంటీర్స్ ని తొలగించాలని కనుక వచ్చినట్లయితే వాలంటీర్స్ అందరినీ విధుల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసి అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి కొత్తగా వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది. వాలంటీర్స్ కి సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్లకు 5,000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. వారు నియామకంలో ఎటువంటి రిజర్వేషన్ ని పాటించలేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ప్రశాంత్ కుమార్ కోర్టులో అయితే తెలియజేయడం జరిగింది. దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. తదుపరి సమగ్ర విచారణతో కౌంటర్స్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయాలని వాలంటీర్స్ ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భయపడి లేదా ఓట్లు వేయించడానికి రాజీనామా అయితే చేసి ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దీనికి సంబంధించి వాలంటీర్స్ ని తొలగించాలని కనుక వచ్చినట్లయితే వాలంటీర్స్ అందరినీ విధుల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసి అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి కొత్తగా వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది. వాలంటీర్స్ కి సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్లకు 5,000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. వారు నియామకంలో ఎటువంటి రిజర్వేషన్ ని పాటించలేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ప్రశాంత్ కుమార్ కోర్టులో అయితే తెలియజేయడం జరిగింది. దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. తదుపరి సమగ్ర విచారణతో కౌంటర్స్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయాలని వాలంటీర్స్ ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భయపడి లేదా ఓట్లు వేయించడానికి రాజీనామా అయితే చేసి ఉన్నారో
వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దీనికి సంబంధించి వాలంటీర్స్ ని తొలగించాలని కనుక వచ్చినట్లయితే వాలంటీర్స్ అందరినీ విధుల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసి అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి కొత్తగా వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది. వాలంటీర్స్ కి సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్లకు 5,000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. వారు నియామకంలో ఎటువంటి రిజర్వేషన్ ని పాటించలేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ప్రశాంత్ కుమార్ కోర్టులో అయితే తెలియజేయడం జరిగింది. దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. తదుపరి సమగ్ర విచారణతో కౌంటర్స్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయాలని వాలంటీర్స్ ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భయపడి లేదా ఓట్లు వేయించడానికి రాజీనామా అయితే చేసి ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దీనికి సంబంధించి వాలంటీర్స్ ని తొలగించాలని కనుక వచ్చినట్లయితే వాలంటీర్స్ అందరినీ విధుల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసి అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి కొత్తగా వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది. వాలంటీర్స్ కి సంబంధించి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్లకు 5,000 రూపాయల జీతం నుంచి 10,000 రూపాయలు జీతాలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న వాలంటీర్స్ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ మొత్తాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. వారు నియామకంలో ఎటువంటి రిజర్వేషన్ ని పాటించలేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ప్రశాంత్ కుమార్ కోర్టులో అయితే తెలియజేయడం జరిగింది. దీని మీద ఈ రోజున హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. తదుపరి సమగ్ర విచారణతో కౌంటర్స్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రాజీనామా చేయాలని వాలంటీర్స్ ఉన్నారో వారిని కూడా పూర్తిగా తొలగించాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భయపడి లేదా ఓట్లు వేయించడానికి రాజీనామా అయితే చేసి ఉన్నారో వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులో ఒక క్లారిటీ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు దీనికి సంబంధించి వాలంటీర్స్ ని తొలగించాలని కనుక వచ్చినట్లయితే వాలంటీర్స్ అందరినీ విధుల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసి అలాగే వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి కొత్తగా వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే ఉంది.